ఎప్పుడు చేసుకునే ఈజీ వేలో రవ్వ లడ్డు కాకుండా ఈసారి కొత్త స్టైల్ డిఫరెంట్ స్టైల్లో రవ్వ లడ్డు తయారీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో నేను చెప్పే కొలతలతో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో కొత్తగా డిఫరెంట్ స్టైల్ రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. డిఫరెంట్ స్టైల్లో రవ్వ లడ్డు తయారీ కోసం మనం ముందుగా ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి. అదేనండి ఉప్మా రవ్వ. ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని ఇప్పుడు అదే కప్పుతో పాలను కూడా తీసుకుని, సో చూసారు కదండి, బొంబాయి రవ్వనైతే ఒక 10 మినిట్స్ పాటు పాలలో నానబెట్టుకుని ఒకసారి మిక్స్ చేసుకుని పాలలో ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసి బాగా నానబెట్టుకోవాలి. పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసుకోవాలి. రవ్వ నానేలోపు అదే కప్పుతో కొంచెం తగ్గించి హాఫ్ కప్పు వరకు అయితే పంచదార తీసుకుని అందులోకి 2-3 యాలక్కాయలు కూడా యాడ్ చేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పంచదార మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు అలాగే చిన్న ముక్కల కింద డ్రై ఫ్రూట్స్ని అయితే కట్ చేసుకుని రెడీగా ఉంది. రవ్వ లడ్డు తయారు చేసుకోవడం కోసం అమ్మ అయితే ఇంట్లో నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. నెయ్యి కాగిన తర్వాత డిఫరెంట్ స్టైల్లో రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫ్రెష్ నెయ్యి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ సౌండ్ చేయాలి కదండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. పక్కన ముందుగా నానబెట్టుకున్న రవ్వనైతే వేసుకుని వేయించుకోవాలండి. అమ్మ ఒకసారి కలపమ్మ. చూసారు కదండి, భలే సాఫ్ట్గా అయితే బాగా నానిపోయింది కదమ్మా. బాగా నానింది. ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకుని అదే ప్యాన్లోకి వేసుకోవాలి. ఇలా ఎప్పుడు చేసుకునే స్టైల్లో కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో అయితే ట్రై చేయండి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అనమాట. చాలా అంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా అయితే ఉంటుంది. చూస్తే మీకే అర్థమైపోద్ది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే ఫుల్గా చూసేయండి. అమ్మ ఒకసారి మిక్స్ చేయి. ఇది వేగడానికి మనకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఈ వేగడంలోనే మనకి రవ్వ లడ్డు టేస్ట్ అన్నది ఉంటుంది. సో స్టార్టింగ్లో అయితే ఉండల్లా ఉంటుంది, కంగారు పడవసరం లేదు. మనం స్లోగా మిక్స్ చేసుకుంటా వేయించుకునేసరికి మనం స్టార్టింగ్ రవ్వ ఎలా ఉంటుందో అలా రెడీ అయిపోతుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఆ ఉండలు మొత్తం వండుకుంటా బాగా కలుపుకోవాలి. రవ్వ లడ్డు చాలామంది ఎక్కువ పాలు వేసుకుని నెయ్యి వేసుకుని అలా డైరెక్ట్గా చేసుకుంటారనమాట. రవ్వ లడ్డు ఇలా చాలా తక్కువ మంది ట్రై చేస్తారు. కానీ ఈ స్టైల్లో చేసుకుంటే చాలా స్మూత్గా ఉంటుంది కదమ్మా. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ముందుగానే పాల్లో నానబెట్టి తర్వాత నెయ్యిలో వేయించుకుంటున్నాం కదా. ఇవి నిల్వ కూడా ఉంటాయి, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. కదండి, చాలా వరకు అయితే ఉండైతే మొత్తం కూడా కలిసిపోయింది. చూసారా, ఇంకా వచ్చేయాలి. ఒక 70% అయితే వచ్చేసింది. చిదుపుకుంటా ఫ్రై చేసుకో. రవ్వ బాగా వేగాలి కదా, వేగిపోతే మనం కలుపుకొని సువాసన వచ్చే వరకు కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది.
కానీ అమ్మ ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవడానికి చూస్తారు కదా చాలామంది. రవ్వ వేయించేసి నెయ్యి పంచదార వేసేసి నెయ్యి కానీ పాలు కానీ ఏదో ఒకటి వేసేసుకుని చేసేసుకుంటారు. బాగుంటాయి. అవి అవి బాగుంటాయి. బాగుంటాయి, ఇది ఇంకా బాగుంటుంది. ఇది నిలవ ఉంటుంది. నిలవ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా స్మూత్గా బాగుంటుంది. ఉంటుంది. ఎవరైనా అంతే కదా, ఈజీ ప్రాసెస్లో చేసేసుకుందాం అనుకో, అది అప్పటికప్పుడు అయిపోద్ది. ఇది కొన్ని డేస్ అయితే నిలవ ఉంటుంది. చూసారు కదండి, ఎక్కడా కూడా ఉండలేకుండా అలా సాఫ్ట్గా మెత్తగా కలిపేసుకొని రవ్వ వేగేంత వరకు కొంచెం వేయించుకోవాలి. ఇంకా రవ్వ కూడా వేగిపోతుంది. ఇంకొక 5 to 10 minutes వరకు వేయించుకుంటే కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత రెడీ అయిపోయినట్టే రవ్వ. చూసారు కదండి, మొత్తం రవ్వ అయితే స్టార్టింగ్ స్టేజ్లో రవ్వ ఎలా ఉంటుందో అలా మొత్తం పొడి ఆడిపోతూ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే వేగినట్టు. ముందుగా ఒక 1/2 cup వరకు షుగర్ని తీసుకున్నాం కదండి. సో ఆ షుగర్ని అయితే ఇప్పుడు అందులోకి వేసుకుని, అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి మిశ్రమం మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అలాగే డ్రై ఫ్రూట్స్ రవ్వలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదండి, మొత్తం మిక్స్ అయిన తర్వాత అలా ఉంటుంది. సో అందులోకి మనం నెయ్యి యాడ్ చేసుకుంటూ కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం లడ్డూలాగా చుట్టేసుకోవడమే. సో ఎప్పుడు మనం చేసుకునే విధంలో కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. అస్సలు వదిలిపెట్టారు, అంత టేస్టీగా ఉంటుంది. సో రవ్వ లడ్డు టేస్టీగానే ఉంటుంది. ఇలా తయారు చేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళైతే. సో ఒకసారి తిన్నారంటే ఇంకా మనం ఈజీ ప్రాసెస్లో చేసుకుంటాం కదా, పాలతోనూ నెయ్యితోనూ డైరెక్ట్గా. సో అలా తినడానికి అయితే ఇష్టపడరు అనమాట. ఇలా చేసుకుని ఒకసారి ట్రై చేసి తిన్నవారైతే ఇంకా మళ్ళీ ఇదే వేలో చేసుకోవడానికి ఇష్టపడతారు, అంత టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదండి, మనం వేయించుకున్న రవ్వలోకి నెయ్యిని యాడ్ చేసుకుంటూ మనం రవ్వ లడ్డూలను అయితే తయారు చేసుకోవాలి. లడ్డూలకు మనకు నచ్చిన సైజులో అయితే తయారు చేసుకోవడమే. చూసారు కదా, ఇంకంతేనండి. మిగతా రవ్వను కూడా మొత్తం కూడా కొంచెం నెయ్యి యాడ్ చేస్తాం కదా. సో మొత్తం కూడా కొంచెం లైట్ వేడిగా ఉన్నప్పుడే ఉండలాగా తయారు చేసుకోవాలి. సో అంతేనండి, రవ్వ లడ్డు తయారీ రెడీ అయిపోయింది. సో చూసారు కదా, కొంచెం టైం పట్టినా అంతే టేస్టీగా ఉంటుంది రవ్వ లడ్డు. సో తప్పకుండా ఈసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. బాయ్.